యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధ దేవా, జీవాధిపతి, మాకు సహాయం చేయండి. ఈ దినము, ఈ సంవత్సరానికి మొదటి పునరుద్ధాన దినం యూత్ మీటింగ్లో మేమందరం సమకూర్చబడ్డాం. నీ బిడ్డలు వచ్చారు. పాటలలోనూ, ఆరాధనలోను, కీర్తన భాగంలోను, ప్రార్థనలో మీరు మాకు తోడే ఉన్నారు. ఈ వాక్య భాగం ముందు అయ్యా, ఇదిగో మేము నీ వాక్యమును ధ్యానిస్తుండగా నిలబడి నేను అత్యలుపుడును ప్రభా, బలహీనుని నీ బలముతో నన్ను నింపండి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు వాక్యం చేత బలపరచబడ్డానికి సహాయం చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాస్తవమైన మాట ఏం చెబుతున్నాడంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి. అది కేవలం వాక్యమే మనకి సహాయం చేస్తుంది అని మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. గతంలో ఈ వచనం చెప్పలేదా? ఎవరు మీకు చెప్పలేదండి? చెప్పారు కదా. మళ్ళీ దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, వాక్యము కాకుండా మనం కొన్ని సందర్భాల్లో వాక్యం వినేసి ఇక వేరే విషయాలను పట్టుకుంటాం. వాక్యాన్ని బట్టి కాకుండా వేరొక మాటలను బట్టి మనం ముందుకెళ్తాం. ఇది యవన జీవితంలో జరిగే ప్రమాదం. నువ్వు బాగా గమనించు. నాకు దేవుడు కావాలి, నాకు రక్షణలో ఎదగాలి, నేను దేవుని చిత్తం నేను జరిగించాలి అని కనుక నువ్వు మందిరంలోకి వచ్చినట్టయితే వాక్యాన్నే చూడు, ఎవ్వరిని చూడొద్దు. ఎందుకంటే ఎవ్వరూ కూడా నీ ప్రవర్తనను సరి చెయ్యలేరు. ఎవరు కూడా నిన్ను సంపూర్ణమైన ఆనందంలోనికి, ఐశ్వర్యంలోనికి నిన్ను పంపించలేరు. అది ఎవరి వల్ల కాదు. నీ జీవిత అభివృద్ధికి వాక్యము చాలా అవసరం. గమనించండి. యవనస్తుల విషయాల్లో కొన్నిసార్లు కొన్ని ప్రవచనాలు వస్తాయి. చాలా అద్భుతమైన ప్రవచనాలు వస్తాయి. ఇలాగ నిన్ను చేస్తాను, ఇలాగ నిన్ను వాడుకుంటాను, ఈ విధంగా నీ జీవితాన్ని నేను ఆశీర్వదించబోతున్నానని. ప్రవచనం వచ్చిన తర్వాత నువ్వు దేనికి సిద్ధపడాలో తెలుసా? ఎప్పుడు జరిగిద్ది ప్రవచనం అని కాదు. ప్రవచనం వచ్చిందంటే ఈ ప్రవచనాన్ని ఆపడానికి కొన్ని శోధనలు కూడా వస్తాయి. ఇది తెలుసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాడు నిజమే, కానీ మాట్లాడిన మాట నువ్వు స్వతంత్రించుకోకుండా నీ మార్గాన్ని పక్కకి త్రిప్పడానికి సాతాను పనిచేస్తాడు. బాగా నువ్వు దేవునికి విరోధంగా పక్కకి వెళ్ళిపోయి చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, దేవుడు నన్ను ఇలా చేస్తా అని చెప్పాడు కదా, నా చదువులో ఉన్నతమైన స్థితి ఇస్తా అన్నాడు కదా, నాకు మంచి ఉద్యోగం ఇస్తా అన్నాడు కదా, నా కుటుంబంలో నన్ను దేవుడు ఇలా నిలబెడతా అని చెప్పాడు కదా, ఎందుకు జరగలేదు అని అంటే, జరగకపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఈ మధ్య కొద్దిగా అబద్ధాలు కూడా ఆడుతున్నాడు. హల్లెలూయా. అందుకేనా దేవుడు అబద్ధాలు ఆడుతాడా? చెప్పండి, ఆడతాడు అబద్ధాలు? ఆయన అబద్ధాలు ఆడు, ఆయన నిజమే చెబుతాడు. కానీ మనం అబద్ధములు నమ్ముకున్నాము. ఒక వాస్తవమైన ప్రవచనం నీ జీవితంలోకి వచ్చిన వెంటనే ఇక నీ దగ్గరికి అబద్ధాలన్నీ వస్తాయి, వ్యతిరేకతలన్నీ వస్తాయి, ఏదో ఒక విధమైన నిందలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఇప్పుడు నీకు చెప్పు, నింద నీకు ముఖ్యమా? పోరాటం నీకు ముఖ్యమా? వ్యతిరేకతలు నీకు ముఖ్యమా? నీ మీద వచ్చిన అబద్ధాలు ముఖ్యమా? వాక్యం ముఖ్యమో చెప్పు. దాన్ని బట్టియే నీ విజయం ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది నీకు అవసరం? ప్రవచన నెరవేర్పుకి కావాల్సింది ఏంటంటే నీ గట్టి తీర్మానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడున్న యవన కాలంలో మన హృదయము దేవుని సన్నిధిలో పుష్పించకుండా, ఫలించకుండా, దేవుడు కోరుకున్న చక్కని ఆశీర్వాదంలోనికి మనం ముందుకెళ్ళకుండా ఏదో ఒక ఆటంకం నీ జీవితంలోకి వస్తుంది. ఆటంకం రాగానే శ్రమల కాలం వచ్చేసింది, రెండో రాకడ వచ్చేసిందని ఫీల్ అవ్వకండి. ఆటంకం రాగానే
ఏమి పెద్ద పెద్ద శ్రమలు మన మీదకి రాలేదండి. ఇదేంటంటే దొంగ అయిన సాతాను నువ్వు ప్రవచనాన్ని విశ్వసిస్తూ ఉంటావని వాడు చూస్తాడు. ప్రవచనాన్ని మన జీవితంలో నెరవేర్పుకు గల కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుని పక్షంగా ఇది చేస్తానని చెప్పినప్పుడు బాగా నమ్మామంటే అది జరిగిపోయింది అంతే. ఎప్పుడు ఎన్ని చేసినా అది ఆగదు ఇక. కాబట్టి ఇప్పుడు ప్రవచనం నీ జీవితంలో నెరవేర్పుగా ఉండకుండా ఉండాలంటే సైతాన్ ఏం చేస్తాడు? వంకర త్రోవలోకి పంపించడానికి వంకర బాణాలు వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని గమనించాలి. ఇప్పుడు మీ అందరూ కూడా చూశారు, మరి నేను అభిషేకాలు పొందడం మీ అందరూ కూడా చూశారు. భలే ఉన్నాడు యవనస్తుడు, వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నాడు, బాగున్నాడు, రా నాన్న అని చెప్పి కొబ్బరి నూనె తీసుకొని నెత్తి మీద పోసి చేయి పెట్టాడా? చెప్పండి. ఎప్పుడు వచ్చానో, ఎప్పుడు అభిషేకం జరుగుతుందో మీరు ఆలోచించండి. 2012లో వచ్చే దేవుని సన్నిధిలోనికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని మాటలు. ఏ స్థలంలో కూడా కొన్నిసార్లు నెమ్మది లేదు. అయినా సరే దేని బట్టి ఆగాము? దేని వైపు చూసాము? నీ వాక్యమును బట్టి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఊరకనే ఉన్నాడులే ఒకడని చెప్పి నెత్తి మీద నూనె పోసి చేయి పెట్టాల నా మీద. అన్ని పోరాటాలు అనుభవిస్తూ ఉండగా అయినా సరే కదలకుండా దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడే ప్రేరేపించి తన అభిషేకం నా మీదకు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే, ప్రతి యవనస్తుని జీవితంలో అంతే. ఇప్పుడు ఇర్మియాతో ఎందుకు దేవుడు పని కట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే, ఇర్మియా లోకంలో ఎవ్వరి వైపు చూడడు. దేవుని మాట, నాకు దేవుని మాట కావాలి, దేవుని స్వరం నాకు కావాలి. ఆయన ఏం చెప్తాడు నేను దాన్నే వింటాను, దాన్నే చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన మనస్సును యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టియే. అమ్మా చూడండి, ఇప్పుడు 133వ వచనం చూడండి, 119వ కీర్తన 133వ వచనం దయచేసి ఒకసారి చూడండి. అమ్మా, వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేన్ని బట్టి స్థిరపరచమన్నాడు చెప్పండి? దేన్ని బట్టి? ఎవరైనా వచ్చారు, నా దగ్గరికే వచ్చారు, ఒక శ్రమ ఎదుర్కొన్నారు, వచ్చి బాధపడుతూ ఉన్నారు. అప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? నేను ఒక పెద్ద ప్లాన్ ఇస్తా, ఆ ప్లాన్ ప్రకారంగా మీరు వెళ్ళండి, అప్పుడు మీరు గెలుస్తారు అని ఏం చేయాలి చెప్పండి? మీరు ఏ శోధనలో ఉన్నా సరే వాక్యాన్ని బట్టి అడుగులు ముందుకై దేవునికి విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇంకొక మాట లేదు. దావీదు భక్తునికి కూడా భయంకరమైన యవన కాలంలో శోధనలు వచ్చినాయి. ఇప్పుడు తన లేత వయసులోనే వచ్చాడు ఒకడు, చెప్పండి ఎవరు? మీ అందరికీ తెలుసు. చిన్న వయసులోనే తన మీదకి ఒకడు వచ్చాడు కదా యుద్ధానికి. ఎవరు అమ్మా? ఎవరు? గట్టిగా చెప్పండి. నేనే ఏదో తప్పు మాట్లాడుతున్నట్టుంది నా ఫీలింగ్, మీరు అట్లా చెబుతుండే. గో ఏంది? గొలియాతు. అవునా? గొలియాతు వచ్చాడు కదా, మరి శోధన కదా? శోధనే, కానీ దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు కనుక శోధనైనా పర్వాలేదు, గొలియాతుని లేపి అవతలేస్తా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. శోధనే, కానీ నేను జయిస్తా. ఎలాగా? దేవుణ్ణి బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. నా మీదకు వస్తున్న ఈ గొలియాతును ఓడించడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుని మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాటను బట్టే అతని అడుగులు స్థిరపరచబడ్డాయి. అలానే దావీదుని ఎన్నో పాపాలు ఏలాలని ప్రయత్నం చేసినాయి అంట, కానీ ఏ పాపము ఏలనీయకుండా దేవుణ్ణి వేడుకుంటున్నాడు వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అలానే 17వ వచనం చూడండి,
119వ కీర్తన భాగం 17వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. ఏమంటున్నాడు? నీ సేవకుడునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము, అది నువ్వు నేను యవన కాలంలో మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతకాలంటే, ఫలించాలంటే దేవుని యొక్క దయారసము మన మీద పోయబడాలి. తర్వాత ఇంకో మాట అన్నాడు కదా, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. చూసారా, ఎన్నో విషయాలు ఉన్నాయండి, కానీ వాటి జోలి దావీదు వెళ్ళలేదు, వాక్యాన్ని బట్టే. కాబట్టి నీ యవన వయసుకి వాక్యం 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 ఇది నీకు పునాదిగా పడాలి. వాక్యం అనే పునాది నీ జీవితంలో పడినప్పుడు దేవుడు తన నిర్మాణాన్ని నీలో మొదలు పెడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాక్యం అనే పునాది నీలో ఎప్పుడైతే వేయబడుతుందో దేవుడు తన నిర్మాణం నీ జీవితంలో మొదలు పెడతాడు. ఎలాగ నువ్వు ఒక్కొక్క మెట్టెక్కాలి, ఏ శోధనలు ఏ కాలంలో జయించాలి, ఎలాంటి శోధనలు నువ్వు తాలుకోగలగాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నువ్వు ఆయన్ని స్తుతించాలి, ఎలా నువ్వు ఆయన్ని ఆరాధించాలి, ఎలా సాక్షిగా నువ్వు ప్రకాశిస్తూ ముందుకెళ్ళాలి, ఎలా ఆయన పరిచర్య చేయాలి, లోకంలో నువ్వు ఎలా ఉండాలి అనే ఈ విషయాలన్నీ కూడా వాక్యమే నీకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇంకెక్కడికైనా మీరు వెళ్ళండి, నేను చెప్తున్నాను, ఎక్కడ మీకు నెమ్మది 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 దొరకదు. ఇంకా ఫస్ట్ బైబిల్ చదవండి. బైబిల్ రోజు చదువుతున్నాను చేతులు పైకెత్తండి. యథార్థంగా ఒప్పుకోండి. ఇది బైబిల్ నేను రోజు చదువుతున్నాను అన్నోళ్ళు. ఓకే, మంచిది. ఈ రోజు నుంచి బైబిల్ రోజు చదవటానికి ఒక ప్రతిష్ట చేసుకొని వెళ్ళండి బయటికి. మందిరంలో వెళ్ళేటప్పుడు నేను రోజు బైబిల్ చదవాలి ప్రభా అని. చదువుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు చేతులు పైకెత్తండి. వెళ్తున్నారుగా మీరు కాలేజీలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మరి అక్కడ చదువుతారా లేదా? అవి చదవాలి కదా. మరి బైబిల్ ఎందుకు చదవట్లేదు? బైబిల్ చదివి నీ 10th ఫెయిల్, 10th క్లాసు ఫెయిల్, అసలు చదువు అంటేనే ఇష్టం లేదు, చదవటం అంటే నాకు పెద్ద శోధన. మరి దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు అనే విధానం తెలిసిన తర్వాత, భక్తి అనేది తెలిసిన తర్వాత, ఈ లోకంలో ఏది చదివినా, ఏది విన్నా, వినకపోయినా, ఎక్కడ కూర్చోపోయినా దీన్ని చదివి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని ఒక తీర్మానంలోనికి వచ్చాను. ఇలా రావడం ఆశీర్వాదం. ఇప్పుడు మీరు చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చిన వాళ్ళే, మరి మొదటి కీర్తన మీరు నేర్చుకోలేదా? మొదటి కీర్తనలో ఏముంది? దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎందుకని దాన్ని అలవర్చుకోలేకపోయారు? బైబిల్ చదవలేకపోతున్నారు అని అంటేనే మీ జీవితం ఆయాసకరంగా మారిద్ది. బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ ఎంతగా చదువుతూ ఉంటావో అంతగా నీ ప్రార్థన అంతస్తులో ఎదుగుతావు. ఇంకొకటి, బైబిల్ చదివే వాళ్ళే ప్రతి విధమైన శోధనకి బెంకరు, భయపడరు, దిగులు పడరు, జడియరు. తర్వాత ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు ఆమెను ఎవరి వైపు చూడరు. బైబిల్ చదివే వాళ్ళందరూ కూడా వాక్యాన్ని బట్టే అన్నిటినీ జయించకుండా ముందుకెళ్ళిపోతారు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఏముందిలే అని చెప్పి పక్కన పెట్టావా, ఇంకా నీ జీవితంలో నీ ప్రయాణం అంతా ఆయాసకరంగా మారిపోతుంది. వద్దు. కాబట్టి ఈరోజు నుంచి ఒక ప్రతిష్ట చేసుకొని బైబిల్ మీరు చదవాలి. ఇప్పుడు దావీదు చెప్పిన మాటలన్నీ ఎలా ఉన్నాయండి? నీ వాక్యమును బట్టి, నీ వాక్యాన్ని బట్టి. అంటే తన ప్రవర్తనని వాక్యాన్ని బట్టి స్థిరపరుచుకుంటున్నాడు కదా. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతున్నాం. ఇది సాతాను చేసే మాయ. దీని నుండి తప్పించుకోవడానికే దేవుడు సువార్తలలో ఒక మాట చెప్పాడు. దయచేసి ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త తీయండి అందరూ కూడా. మార్కు సువార్త 4వ అధ్యాయము
19వ వచనం చూడండి. 19. విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని హైకిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి. ఇప్పుడు మీరు అండర్లైన్ చేస్తే ఎక్కడ అండర్లైన్ చేస్తారంటే, మరి ఇతరమైన అపేక్షలను లోపల జొచ్చి అనే దానికి అండర్లైన్ చేయండి. అంటే యవనస్తులలోనికి ఇతరమైన విషయాలనేవి లోపలికి వస్తాయి. ప్రతిరోజు నీలో ఉన్న దేవుని వాక్యాన్ని తొలగించడానికి, నీలో ఉన్న భక్తిని తొలగించడానికి, నీ రక్షణ అనుభవంలోని నిన్ను దూరం చేయడానికి, నీ ప్రార్థనా జీవితంలోని నిన్ను పక్కతో చేయడానికి ఇతరమైన విషయాలు రోజు నీ హృదయంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని కొద్దిగా వాక్యం చేత భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే భద్రపరచుకోకపోతే జరిగేది ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగునంట. అమ్మో, చూడండి, కొన్ని విషయాలు నీలో ఉన్న లేఖనాలను కూడా అణిచేస్తాయి అంట. ఏ విషయాలు? లోక సంబంధమైనవి. ఈ లోకంలో కలిగే కొన్ని ఇబ్బందులు, పోరాటాలు నీ హృదయంలో ఉన్న వాక్య లేఖనాలను కూడా అణిచేసి, వాక్యం కాదు ఇదే నాకు ముఖ్యం అనుకునేటట్టుగా నీ జీవితాన్ని భ్రమ పెడతాయి. అందుకని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాడు. దయచేసి దానికంటే ముందుగా యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి దయచేసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరమైన అపేక్షలు మన హృదయంలో ఉంటే మనం చెడిపోతాం. 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12:43. చూడండి, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఇప్పుడు మనుషుల మెప్పు దగ్గర మీరు ఇంకేదైనా పెట్టుకోండి. మనుషులు మెప్పు అని ఉంది కదా, అక్కడ మెప్పు ప్లేస్లో బాధ అయినా పెట్టుకోండి, వ్యతిరేకత అయినా పెట్టుకోండి, నిందలైనా పెట్టుకోండి, అవమానాలైనా పెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తారంట ఏమండి? మనుషుల వలన కలిగే బాధలను ఎక్కువ అపేక్షిస్తారంట. ఇతరుల ద్వారా కలిగే కొన్ని విషయాలను బట్టి హృదయం అంతా కూడా నింపుకుంటారు. ఇది మన ఆత్మీయ జీవితాలకి ప్రమాదం. దీన్ని మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే ఇతర విషయాలు మన లోపలికి వెళ్తాయో, ఇతర విషయాలు అన్నాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇతర అంటే బైబిల్ని దాటిన విషయాలు. బైబిల్ కాకుండా బయట విషయాలని ఇతర విషయాలు అన్నాడు. బైబిల్లో విషయాలను ఇతర విషయాలని అంటారా? చెప్పండి, అన్నారు. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, ఆయన మాటలు కాకుండా ఇతర విషయాలు, ఇతర మాటలు ఎప్పుడైతే మన లోపలికి వెళ్తాయో హృదయం అంతా గందరగోళం అయిపోతుంది. కనుక వినపడుతున్నాయి, కనబడుతున్నాయి, కానీ నేను దీన్ని అంగీకరించను, నాకు దీంతో సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకు వాక్యమే ముఖ్యం, దేవుని మాటే ముఖ్యం, దేవుని వాగ్దానమే నాకు ముఖ్యం. దేవుడు ఏది సెలవిచ్చాడో నేను దాన్నే నమ్ముతా, ఏ ఇతర సంగతులు నాకు అక్కర్లేదు అని నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తావో, స్థిర తీర్మానానికి నువ్వు వస్తావో, అప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకొని ప్రతి అడుగు దేవుడే వేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమండి, మొదట భక్తుడు పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇతర విషయాలు. తర్వాత ఏంటో తెలుసా? కొంతమంది వ్యతిరేకతలకు పడిపోతారు, కొంతమంది మెప్పులకు పడిపోతారు. దేనికి? మెప్పులు. వీళ్ళు మనుషులు పొగిడారనుకోండి, ఇక దానికి పడిపోతారు. ఇక పొగిడే వాళ్ళు ఉంటే చాలు. కానీ యవన జీవితం, నేను చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా ఉండండి. పొగడతలకి మీరు అసలు అలవాటు పడవద్దు. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నాడంటే వాడితో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. పొగిడే వాడితోనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పొగిడి 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 ఎవరు పొగిడాడు వాడి కింద దోస్తాడు. పొగడతలకు అలవాటు పడవద్దు. ఇప్పుడు చాలామంది పొగడతలకి, వాటికి వీటికి ఎడిక్ట్ అయిపోయి
వాక్యాన్ని వదిలేసి వాళ్ళ గ్రిప్పులో ఉంటున్నారు. వద్దు, అలాగ మనం దేనికి చెక్కకూడదు. మీ కాలేజీల్లో, కాన్వెంటుల్లో, మరి ఇతర స్థలాల్లో కూడా కొంతమంది తెలివిగా మిమ్మల్ని పొగిడి వాళ్ళ వశం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. మీ యవ్వన జీవితం ప్రతి స్థలంలో కూడా బహు జాగ్రత్తగా వాక్యం చేత కట్టబడుతున్నట్లయితే మీ ద్వారా దేవుడు తన ఆశీర్వాదకరమైన చిత్తాన్ని ప్రతి స్థలంలో దేవుడు చేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనం ఎక్కడ ఫెయిల్ అవ్వం. కాలేజీలో నువ్వు ఫెయిల్ అవ్వవు, బంధువుల మధ్య నువ్వు ఫెయిల్ కావు, ఇక సంఘంలో ఫెయిల్ అవ్వవు. ఏ స్థలంలో కూడా నువ్వు ఓడిపోకుండా గెలిచే వ్యక్తిగానే ఉండడానికి దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఇతర విషయాలు మనకి వద్దు. ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం. ఫస్ట్ తీర్మానం ఏంటి? ఈ సంవత్సరం నుంచి నేను వాక్యం మీదే దృష్టి పెడతాను. రెండవ తీర్మానం ఏంటి? ఏ ఇతర విషయాలు, వ్యతిరేకతలు కానీ మెప్పులు కానీ నాకు అక్కర్లేదు. మూడవ విషయం ఏంటంటే ఆ వాక్యం ఏది చెబుతుందో దాని ప్రకారంగా నేను జీవించడానికే ఇక నేను ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చూడండి, 6వ అధ్యాయము, దయచేసి 6వ వచనం చూడండి. 6వ అధ్యాయము, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. అది దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఎక్కడ ఉండవలెను? గోడ మీద ఉండవలెను, ఫోన్లో ఉండవలెను, బైక్ మీద ఉండవలెను. దేవుని మాట ఎక్కడ ఉండవలెను? నీ హృదయములో ఉండవలెను. ఎందుకని దేవుడు అంత చెప్పాడు? అంత గట్టిగా ఎందుకు చెప్పాడు? ఒక లేఖనం రాయించింది ఎందుకనంటే, హృదయములో ఉంటేనే నీ యవన జీవితానికి క్షేమము కలుగునుగాక. నీ హృదయంలోనే వాక్యం ఉండాలి. నేడు దేవుడు నీకు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మాట నీ హృదయంలో ఉండవలెను. తర్వాత 11వ వచనం చూడండి దయచేసి. 11వ అధ్యాయము, ఇదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయములో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దయచేసి చూడండి. 11వ అధ్యాయము 18వ వచనం చదవండి. 11:18. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటలకి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత యోబు భక్తుడు కూడా 22వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్పాడు. దయచేసి 22వ వచనాన్ని చూడండి అమ్మా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను. అది అవలంబించుట అంటే అర్థం ఏంటి? అనుసరించాలి, నేర్చుకోవాలి, దాన్ని కొనసాగించాలి. ఎవరు చెప్తున్నాడు? యోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఇంకెవరి మాటలు కాదు అమ్మా, ఎవ్వరి మాటలు. మీ యవన జీవితంలో ఎవ్వరి మాటలకి మీరు ప్రిఫరెన్స్లు ఇవ్వద్దు. ఎప్పుడైతే మీరు మనుషుల మాటలకి వెంటనే మెల్ట్ అవుతూ ఉంటారో అప్పుడు మీరు ఎక్కువ వాక్యానికి లోబడలేరు. నేను ఎందుకు చెప్తున్నానో వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనుషుల మాటలు మనకి కొంతకాలమే వినబడతాయి. ఇప్పుడు నేనున్నాను, ఎంతకాలం ఉంటాను? ఏదో ఒక కాలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఈ లోకాన్ని. అలానే ఎవరైనా అంతే. కానీ నిత్యము నిలుచును ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి మనుషులు అనేవారు స్థిరపరచబడిన వారు కాదు, వారు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. కొంతకాలమే. నీతో ఏ స్నేహితుడున్నా, స్నేహితురాలున్నా, ఇప్పుడు నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే కొంతకాలమే ఉంటారు. కానీ నీతో ఎల్లకాలం ఉండేది దేవుడు, దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యోబు భక్తుడు చెబుతాడు తన అనుభవంతో, ఆయన నోటి ఉపదేశము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొను. అది నీ హృదయంలో ఉంచుకోవాలి.
అప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలానే 37వ కీర్తనలో దావీదు భక్తుడు 31వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. 37 ఆహాహా, ఎంత అద్భుతం అండి! వారి దేవుని ధర్మశాస్త్రము అది ఏముంది, ధర్మశాస్త్రం అంతా వారి హృదయంలో ఉందంట. ఒక్క మాట కాదు, ఏముంది, ధర్మశాస్త్రం మొత్తం వారి హృదయంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం! వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఈరోజు నేను వాక్యాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలని చెప్తున్నాను? ఆ వచనాన్ని పూర్తిగా చూడండి దయచేసి. ఆ వచనాన్ని పూర్తిగా మీరు చూడండి. ఎవని హృదయములో ధర్మశాస్త్రం ఉంటుందో వారి అడుగులు జారవు. ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో, ఎవని హృదయంలో దేవుని యొక్క ఉపదేశం ఉంటుందో వాళ్ళ అడుగులు జారవు, గట్టిగా ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంక అయిపోయింది అన్న సంగతి అనుకుంటారు, కానీ అంతే నిలబడి ఉంటాడు. అంటే అడుగులు జారినట్టే ఉంటాయి, కానీ చెప్పాలి లోపల వాక్యం ఉంది కాబట్టి జారినట్టు కనపడతాడు, కానీ జారడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం మనలో ఉంటుందో వాళ్ళు పడిపోయినట్టుగా కనపడతారు, కానీ పడిపోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వారిలో ఉంది ఇతర సంగతులు కాదు, దేవుని వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఈ ఇతర సంగతులు ఉన్నప్పుడు, ఇంకేవేవో విషయాలు ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఇక మనిషి బలహీనుడయి పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. కనుక వాక్యము మనకి చాలా అవసరం. సామెతల గ్రంథంలో కూడా చూడండి, ఒక మాట ఉంది. 22వ అధ్యాయము 15వ వచనం. 22:15 వచనం చూడండి. కాదమ్మా, కాదు 22 సామెతల గ్రంథము 22:15 అని చెప్పాను. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షదండము దానిలో నుండి. అది స్వాభావికంగానే ఏం పుట్టిద్దంటే, ఏమని చెప్పండి, స్వాభావికంగానే ఏం పుట్టిద్ది చెప్పాలి పిల్లలు? మూఢత్వము పుడుతుందంట. కానీ శిక్షదండము, మీరు చెప్పండి, ఈ శిక్షదండం ఏంటి? శిక్షదండం అంటే ఏంటి? నాకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే ఈ శిక్షదండము దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఏంటా శిక్షదండన? సరే, ఒక పిల్లోడు తప్పు చేస్తే తల్లి కొట్టిందనుకో, తల్లి కొట్టగానే ఇంకా పరిశుద్ధుడైపోతాడా? మళ్ళీ అదే పని చేయొచ్చు, మళ్ళీ ఏదో ఒక విషయంలో తప్పిపోవచ్చు. కానీ వాక్యం కొట్టిందనుకో, సరైన క్రమంలో ఆ వ్యక్తి మళ్ళీ నడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని వాక్యము ఒక శిక్షదండనగా నీకు ఉండాలి. అంటే శిక్షదండన అంటే వాక్యము చేత అప్పుడప్పుడు నువ్వు గద్దింపబడుట నీకు ఆశీర్వాదము. గట్టిగా చెప్పడకూడదమ్మా. వాక్యము చేత అప్పుడప్పుడు నువ్వు గద్దింపబడుట ఏంటి? ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు గద్దిస్తున్నాడు నిన్ను, మనుషుడు కాదు. మనుషులు గద్దిస్తేనేమో ప్రియదేవుని బిడ్డలారా, అది మన జీవితాలు కొంత మట్టుకే ఉంటుంది నెమ్మది. కానీ దేవుడు గద్దిస్తున్నాడు, సర్వశక్తుడు నిన్ను గద్దించుట అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! దేవుడు నిన్ను గద్దించాలి, దేవుడు గద్దించాలి. ఇప్పుడు మనం ప్రార్థన గదిలోకి వెళ్ళి, దేవా నేను తప్పు చేశానా? అయితే నాతో చెప్పు. నేను తప్పు చేశాను ప్రభువా. ఏం చేస్తావు? నన్ను కొట్టు, నన్ను శిక్షించు అని కూడా మనం ప్రార్థన చేయాలి. అలా భక్తులు చేశారా లేదా? ప్రార్థన చేశారు. దావీదు మహారాజు ప్రార్థించాడు. దేవుని దృష్టికి మనం ఏదైనా తప్పు చేస్తే, దేవా నువ్వేం చేసినా నేను ఒప్పుకుంటాను, నువ్వేం చేసినా ఒప్పుకుంటానని కొన్నిసార్లు ఆయన శిక్షాదండము కిందకి మనము తల వంచి ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆ వాక్యపు దెబ్బలు మన యవ్వన జీవితములో ఇంకా అభివృద్ధికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పొద్దున అయ్యగారు చెప్పారా లేదా మెసేజ్లో ఏం చెప్పాడు? నీతిమంతులు కొట్టుట తైలాభిషేకం అంట. నీతిమంతుల్లో మనందరికంటే పెద్ద నీతిమంతుడు ఎవరు? యేసయ్య. ఆయన కొట్టడం, ఆయన గద్దించడం, ఆయన మాటలు, హెచ్చరింపు మాటలు మనందరికీ తైలాభిషేకం లాంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యము చేత మనం సరిచేయబడుతూ దండన పొందుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడే ఒక యోసేపులాగా మనం తయారవుతాం, ఒక దావీదులాగా మనం తయారవుతాం. ఆడపిల్లలైతే ఒక ఎస్తేరులాగా తయారవుతారు. ఎస్తేరు సింహాసనం ఊరకనే ఎక్కిందా? చెప్పండి. ఎన్ని శోధనలు అనుభవించింది, ఎంత వ్యతిరేకాన్ని పొందుకుంది. అయినా సరే శత్రువుల మధ్యలో ఎలా నడుచుకుంది? జ్ఞానంగా నడుచుకొని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్బా, నా చుట్టూ అన్ని వ్యతిరేకతలే, నాకు ఇక్కడ వద్దు అనుకోలేదు. ఇక్కడే నేను గెలుపు పొందాలి. ఆమేన్. ఇక్కడే దేవుడు నా తల పైకెత్తుతాడు, ఇక్కడే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఇదిగో ఈ దేశములోనే దేవుడు నన్ను రాణిగా నిలబెడతాడని విశ్వసించింది. తన తండ్రితో సమానుడైన మొర్దెకై మాట వినింది. విన్నప్పుడు, లోబడినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆమె చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆమెని రాణిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాని యోసేపు వెళ్ళాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఊరకనే మీరు చెప్పండి, ప్రధాని అయ్యాడా ఐగుప్తు దేశానికి? లేదు, ఎన్నో శోధనలు అనుభవించాడు. కానీ తన హృదయంలో వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గనుక అతనిని దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలానే మనం మూలవాక్యం 119వ కీర్తన దావీదు మహారాజు చదువుకుందాం. ఆయన కూడా అంతే, గొర్రెల కాపరి దగ్గర నుండి ఎలా సింహాసనం ఎక్కాడు చెప్పండి. అంత బాగా కలిసి వచ్చిందా? చెప్పాలి, ఏమీ రాలేదు. అడుగడుగున తన సొంత అన్నలే, ఎవరు? సొంత అన్నలే అతడంటే లెక్కలేదు. చిన్నోడని ప్రేమించాలిగా, ప్రేమకు బదులు వారు కోపాన్ని ఎప్పుడు తిట్టడం, గద్దించడం, ఎమురు కూడా అడుబో అని దావీదుని హేళన చేయటం, ఇలాగ దావీదుని చీదరించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ దేవుని స్వరము, దేవుని చిత్తము, దేవుని ప్రత్యక్షత ఎవరి మీదకి వచ్చింది? ఆ చిన్నవాడైన దావీదు మీదకే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటి? 23వ కీర్తన మొదటి వచనం ప్రకారంగా యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవాయే నా కాపరి. ఈరోజు నేను యవన కాలం నుండి ఇటువంటి క్షేమాభివృద్ధిలోకి వచ్చానంటే దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. ఏ దుష్టముగ్రముల చేతికి దేవుడు నన్ను అప్పగించలేదు. నా యవన జీవితాన్ని దేవుడు లోకానికి అప్పగించకుండా తీసుకొచ్చాడు. దావీదు కనబడిన వాళ్ళందరూ, దావీదుకి ఎదురుపడిన వాళ్ళందరూ అన్నారు, అయ్యా నీకు ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది? ఇలాగ నీకు ఘనత ఎలా వచ్చింది? ఇట్లాంటి అభివృద్ధి నువ్వు ఎలా పొందుకున్నావంటే, నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు, ఆయన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా చిన్న వయసు నుండి ఆయన నా ప్రార్థనలు విన్నాడు, నన్ను నడిపించాడు, నన్ను విడిపించాడు, నన్ను తప్పించాడు, నన్ను ఓదార్చాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అండి 23వ కీర్తనలు చూడండి, ఏమంటాడు? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. అది ఈ దుడ్డు కర్ర, ఈ దండము దేవుని వాక్యము, అది నన్ను ఆదరిస్తుంది అని చెప్పాడు. తర్వాత 5వ వచనం చూడండి, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అదేంటయ్యా, గాఢాంధకారం వచ్చిందిగా, నీకు శోధనలు వచ్చినాయి కదా, వ్యతిరేకతలు వచ్చినాయి కదా అంటే, అవి వస్తే వచ్చినాయి అండి, కానీ నాకు వాటితో పని లేదు. ఆమేన్.
వచ్చే ఏ పోరాటంతో అసలు నీకు పని లేదు. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి యవన వయసులో ఉన్న మన అందరము కూడా మన అడుగులు ఈ సంవత్సరము ఆరంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును. గట్టి తీర్మానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే, ఏ ఇతర సంగతులు మనకి అక్కర్లేదు. యోబు భక్తుడు కూడా శ్రమలో ఉన్నాడండి. ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి మెదడు మొత్తం చెరిపి వేసి పడేశారు. ఏదేదో చెప్పారు. చెప్తే ఈ లోపుగా దేవుడు సుడిగాడులు ఉండొచ్చి జ్ఞానమును చెరుపు ఎవరు అని అన్నాడు. దెబ్బకి దేవుడు రాగానే వాళ్ళు అవతలకు పారిపోయారు. దేవుడు వచ్చి చెప్పాడు యోబుతో, నువ్వేం భయపడొద్దు, ఇది నేను పెట్టిన శ్రమే. ఇదిగో 2 ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. 2 ఆశీర్వాదం. నువ్వు పొందే ప్రతి శ్రమకి, నీ యవన జీవితంలో నువ్వు పొందుతున్నావు చూసావా, ప్రతి శ్రమకి నువ్వు నిర్దోషంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో బాగా. శ్రమ వచ్చినప్పుడు మనం పాడైపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. వాక్యాన్ని బట్టి తొందరపడకుండా, చూపులోను, మాటలోను, క్రియల్లోను, ప్రవర్తనలోను ఎక్కడ తప్పిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటేనే 200 ఆశీర్వాదం. శ్రమ వచ్చిందని ఎలా పడితే అలా ఉండిపోయి ఏది నాకు ఆశీర్వాదం అంటే చెప్ప మాత్రమే ఉంటుంది చేతి దగ్గర, ఆశీర్వాదం ఉండదు. తెలుసుకోండి దయచేసి. ఎన్ని వచ్చినా సరే నిర్దోషత్వాన్ని కాపాడుకోవడమే నిజమైన భక్తుని లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని వాక్యాన్ని నమ్మిన వాడు, దేవుణ్ణి కాపరగా పెట్టుకున్నవాడు ఒక యథార్థమైన మాట చెబుతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. అది 23వ కీర్తనలో మొదటి వచనమేమో దావీదు ఒక జీవిత ఆరంభం, చివరి వచనమేమో దావీదు అంతం. చెప్పండి, 23వ కీర్తన మొత్తంలో ఆరంభం ఏంటి? దావీదు జీవితం ఆరంభం. యెహోవా నా కాపరి, అక్కడ స్టార్ట్ అయింది ఆయన భక్తి. ముగింపు ఏంటి? చిరకాలం నేను దేవుని మందిరంలో ఉంటాను. ఇక్కడ మందిరంలో లేడు కానీ అక్కడ మందిరంలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. కనుక యవనస్తులారా, బహు జాగ్రత్తగా మీరందరూ ఉండాలి, మనందరం ఉండాలి. ఎందుకంటే ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం మనందరి చేతులు ఉండాలి. మనందరం కూడా ప్రతి విధమైన పోరాటాలను ఎదుర్కొంటూ మన ప్రార్థన జీవితంలో, వాక్య జీవితంలో, పరిశుద్ధ జీవితంలో అన్నిటిలో కూడా మనం జాగ్రత్తగా ఉంటూ ఎవరికి ఏ విధంగా మనం లోబడుతూ ఉండాలో లోబడుతూ దేవుని చిత్తం జరిగిస్తూ బహు జాగ్రత్తగా మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితాలకు ఏది కావాలో దానిని దేవుడు ఈ సంవత్సరం అంతం కల్లా మనందరి చేతిలో దేవుడు దాన్ని అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, జీవాధిపతి, కృపగలిగిన దేవా, నీ పాదాలకు స్తోత్రం నాయన. మీరు దిగి వచ్చి మాట్లాడిన ప్రతి మాట ఈ దినం మీరు నిశ్చయముగా నెరవేర్చండి. వాక్యాన్ని బట్టి మాత్రమే యవనస్తులు వారి యొక్క నడత నాయన ప్రభా, నడవడిక, ప్రవర్తన సరి చేసుకోగలుగుతారని, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే తప్ప ఏ యవన జీవితం కూడా ఫలించదని మీరు సెలవిచ్చారు నాయన. కనుక ఇతర సంగతులు, ఇతర విషయాలు, ఇంకా వేరే ప్రతి పోరాటాల గురించి ఏ యవనస్తుడు కలత చెందక, అలానే ఇతరులు మెప్పులను కూడా మేము ఆశించకుండా, అయ్యా నీవు మమ్మల్ని మెచ్చుకుంటే చాలు నాయన, నీవు మమ్మల్ని ఘనపరిస్తే చాలయ్యా, నీవు మమ్మల్ని బలపరిస్తే చాలు నాయన. అయ్యా శ్రమలో మీరు మాకు తోడే ఉంటే చాలు, మాకు ఇంకెవరి సహాయం వద్దు నాయన. మా యవన జీవితానికి అయ్యా ప్రభా, యోసేపు భక్తునికి ఎలా తోడుగా ఉన్నావో, దావీదికి ఎలా తోడుగా ఉన్నావో, అయ్యా ఎస్తేరుకి ఎలా తోడుగా ఉన్నావో ప్రభా, తిమోతి, తీతు వీరందరికీ ఎలా తోడుగా ఉన్నావో మాకును తోడై ఉండి వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించి ఈరోజు నుంచి ఇక మేము బైబిల్ చదవాలి నాయన, ఈరోజు నుంచి బైబిల్ ధ్యానించాలి నాయన ప్రభు. బైబిల్ చదివే మేము బయటికి వెళ్ళాలి, మరలా లోపలికి వచ్చి ప్రార్థన చేసి బైబిల్ చదివి మేము విశ్రాంతిలోనికి వెళ్ళాలయ్యా. కనుక బైబిల్తో ఎక్కువ సంబంధం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని, నీ వాక్యమును నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.